Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, me santam. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన మీద ఎవరైనా తెలియకో తెలుసో కావాలనో ఏదో ఒకటి చేసి మన జీవితంలో ఒక భాగాన్నో ఒక పార్ట్నో నాశనం చేశారు, మనకు అవ్వకుండా చేశారు, మనకు రావాల్సిందే మనకు దక్కకుండా చేశారు. అయితే ఎలాగైనా సరే పగబట్టి రివెంజ్ తీర్చుకోవాల్సిందే వాళ్ళ మీద అనేంత అవసరం ఉంటుందా? రివెంజ్ తీర్చుకోవడం అంత ఇంపార్టెంటా? కర్మ చూసేసుకుంటుందిగా అని వదిలేయాలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. నమస్తే స్వామి. స్వామి శరణమయ్యప్ప. బాగున్నారా? సూపర్. నాకు అది రావాల్సి ఉండింది, అది రాకుండా చేశాడు అతడు. ఏదైనా సరే నేను చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తా, లేకపోతే వాడికి అది దక్కకుండా చేస్తా, అది పోవాల్సింది. నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, నేను రివెంజ్ తీర్చుకుంటా కంపల్సరీ. అవసరమా? లేకపోతే కర్మకాలను వదిలేద్దాం అనుకోవడం అవసరం అంటారు? చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ అంటే ఈ రోజులో స్కిప్ చేసేస్తారు కాబట్టి ముందే చెప్పేస్తున్నా, రివెంజ్ తీర్చుకోకూడదు. ఓకే, నీకే అనవసరంగా విషయం. డీటెయిల్స్లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి అనే పాయింట్ రాగానే నీ మైండ్లో విషయం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ద ఫీలింగ్ ఆఫ్ హర్ట్, యాంగర్ అండ్ ఎమోషనల్ ఇంటాలరెన్స్, వీటి వల్ల మన బాడీ విషమయంగా మారుతూ ఉంటుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగింది ఇందులో. వాడి మీద పగ తీర్చుకుంటున్నాము అని ఆలోచన వచ్చి పగ తీర్చుకున్నాను అని తెలిసిన రోజున మన బాడీలో లాట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుందంట. సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుందంట. అంటే ఎవరైనా నాశనం అయిపోతూ ఉంటే చూసినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్, ఒక గొప్ప విషయం అన్నట్టుగా వస్తుందంట. ఇది ద థాట్ ఇట్ సెల్ఫ్. వాడు నిజంగా డ్యామేజ్ చేస్తాడో లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మనని నాశనం చేసి ఆర్ మన దాని తీసుకెళ్తున్నారంటే వీఆర్ వీక్ ఇన్ దట్. ఇప్పుడు నేను ఒక వస్తువుని వెరక్కొట్టానంటే అది నాకంటే వీక్ ఉంది కాబట్టి, ఒక కొండను వెరక్కొట్టలేను నేను. ఓకే, అది నేను వెరక్కొట్టలేదు. సో మనము ఎదగాలి అన్నదానికి ఇండికేషన్ అది. ఎవరైనా మన డ్యామేజ్ చేస్తున్నారంటే మనం వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎట్, ఎదిగిపోవాలి. అది ఫస్ట్ అలా తీసుకోవాలి దాన్ని. దట్ సమ్ వన్ డ్యామేజింగ్ అస్, నువ్వు అసలు యూ షుడ్ గ్రో మ్యాసివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. సో ఎప్పుడు రివెంజ్ని మేక్ ఇట్ ఇంటూ ఎ పాజిటివ్ చేంజ్. అది నీ లోపలికి నువ్వు సెల్ఫ్ రివెంజ్గా మార్చుకోవాలి. బట్ వాడు నన్ను బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోయేంత వీకా నేను, ఒక ఆపర్చునిటీ పోతే నాకు ఇంకో ఆపర్చునిటీ రాదా లైఫ్లో? అర్రే నాకు 100 పడతాయి, 100 ఆపర్చునిటీస్ వస్తాయి, ఐఎమ్ గోయింగ్ టు విన్ అనేది చూపించాలి. ఎంత స్ట్రాంగ్ రివెంజ్. ఎప్పుడు నీకు పగ ఈ పని చెప్పాలి అని వచ్చినప్పుడల్లా ఓకే నేను ఎదిగి చూపిస్తా అని డిసైడ్ అవ్వాలి. సో దట్స్ ద బెస్ట్ వే. సో దట్ మన లోపల వచ్చే ఆ డోపమినిక్ సిస్టమ్ పోయి సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నా లోపల ఉండే స్ట్రెంగ్త్ మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు రివెంజ్ మనకి డ్యామేజ్. ఒక పామలా వెళ్తుంది, అక్కడ మధ్యలో ఒక కత్తి ఉండి దానికి ఇట్లా కట్ అయింది. కట్టేసేది దానికి కోపం వచ్చింది, నన్ను కట్ చేస్తామని కత్తిని చుట్టుకుందంట. ఇంకా గట్టిగా చుట్టుకుందంట, నీ సంగతి చెప్తానని. ఏమవుతుంది, ఆ పాముకే కట్ అవుతుంది. అట్లాగా మనకి ఎప్పుడైతే అలా లోపల పగ వస్తుందో దానివల్ల మనమే డ్యామేజ్ చేసుకుని, మన రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకుని, నేను ఎట్లాగైనా వాడికి బుద్ధి చెప్తా సార్. ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుంది, నేను చూస్తున్నాను. అండ్ సటిల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు ఇవి నడుస్తున్నాయి. నేను వాడి సంగతి చెప్తా, వాడి పని చెప్తా, వాడి సంగతి చెప్తా అని ఒక అబ్బాయి, నువ్వు ఎందుకు పనికిరావరా, నీకు సివిల్స్లో రాదు అని అన్నాడంటే. వాడు ఎవడో ఫంక్షన్లో పార్టీలో ఏదో మాటల్లో అన్నాడంట. ఇంకా 6 years నుంచి రాస్తానే ఉన్నాడు సివిల్స్కి. ఎట్లాగైనా వాడికి చూపిస్తావు సార్ ఇలా నీకు సివిల్ అర్థం కావట్లేదు, నీకు ఆ సబ్జెక్ట్ వద్దు, టైం వేస్ట్, 6 ఏళ్ళు నీ జీవితము. వాడన్న ఒక మాటకి నువ్వు పగ ఆర్ ప్రతీకారం అనే దాంట్లో నువ్వు 6 ఏళ్ళు ఆహుతి చేసావు. బట్ దాన్ని కసిగా తీసుకున్నాడు అనుకోవచ్చు కదా, ఎలాగైనా సరే కొట్టాలి అనుకుని ఉండొచ్చు. వాడు కొట్టే కెపాసిటీ ఉంటే, నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఇప్పుడు ఆ పాము నేను కత్తిని వెరక్కొట్టలేను, యాజ్ సింపుల్ యాజ్ దట్ అనేది అర్థం చేసుకుంటే, నిజంగా నీకు ఐఏఎస్ రాదు, నువ్వు వేస్ట్ అన్నాడు అనుకో, రాదేమో, నిజమేమో, ఎందుకు దానికి అంత బాధపడాలి? రాదు. మరి అప్పుడు అది నిరాశ అయిపోతుంది కదా. 6 సార్లు ట్రై చేశాడు కదా, ఇంకా నువ్వు పగగా అదేదో నేను వాడి కోసమన్నా చెయ్యాలి అనుకున్నాడు. నీకు లేదు ఆ కెపాసిటీ. లేనప్పుడు
దాన్ని పగగా మార్చుకునే కంటే దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. సో నువ్వు వాడు IAS అనే పదం అట్టర్ చేశాడు కాబట్టి ఆ పదానికే నేను స్టిక్ అయిపోవాలి అనుకోవడం ఈజ్ వెరీ ఫూలిష్నెస్ టు కోర్. ఓకే, నేను లైఫ్లో ఎదగలేనా? ఇప్పుడు నన్ను ఒకవేళ ఎవరన్నా వెళ్తూ నువ్వు నీ జీవితంలో నువ్వు కారు ఎక్కలేవురా అన్నాడు అనుకో, ఓకే నేను కారు సంపాదించుకోగలుగుతా. అసలు నువ్వు జీవితంలో కుజగ్రహానికి పోలేవరా అన్నాడు అనుకో, నేను కుజగ్రహం కోసం ఎక్కడ ట్రై చేస్తూ కూర్చుంటా. సో పాయింట్ ఈస్ మనము ఆ విచక్షణ తెచ్చుకున్న రోజున ఎవడెవడో ఏదేదో అంటాడు 100 మాటలు, దాన్ని ఎక్కడ పట్టుకుని వెళ్ళాడతా, నాకు ఎక్కడంత టైం, నా బ్రతుకు నేను బ్రతకాలి కదా అనేది రావాలి. అండ్ కొంతమంది ఇంటెన్షనల్లీ మనం డ్యామేజ్ చేస్తారు. అలా ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద బెస్ట్ రివెంజ్ ఏంటి తెలుసా? వాడు ఇట్లా కొరకడానికి ట్రై చేస్తే గట్టి కటక్కుమని రాయిలా తయారవ్వాలి. మనం అస్సలు పడకూడదు అలాంటి వాళ్ళ కోసం. మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే అంత స్ట్రాంగ్ అవ్వాలి, అంత ఎదగాలి, అంత పకడ్బందీగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. అన్న ప్రతి మాటకి రెస్పాండ్ కాకపోయినా ఇలా అనేవాళ్ళ కంటే నేను ఆకాశం అంత ఎత్తుకున్నాను అనేది చాలా చాలా బెస్ట్ థింగ్. ఓకే, ఇది వన్ వే ఆఫ్ టేకింగ్. సెకండ్ వచ్చేసి ఒకవేళ ఎమోషనల్ సైడ్ చూస్తే మైండ్ లోపల దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ యువర్ మైండ్ వేర్ ఇలాంటి నెగటివిటీ స్టోర్ అయి ఉంటాయి. లైక్ యువర్ హిప్పోకాంపస్, అమెగ్డిలా లాంటి ప్లేసుల్లో నీకు ఇలాంటి మెమరీస్ ఆఫ్ రివెంజ్, పగ, ద్వేషము ఇలాంటివి స్టోర్ అయి ఉంటాయి. ఎందుకు ఏమిటి ఉండదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. ఈరోజు ఒక పార్టీకి వెళ్ళండి, 100 members నీ డ్రెస్ చాలా బాగుంది 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 అన్నారు. 101 వ్యక్తి ఏంది ఇట్లాంటి తీసుకొచ్చావు చీప్గా అన్నాడు అనుకోండి, మనకు ఆ ఒక్కడే గుర్తుంటాడు. కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఆల్ మైండ్లో ఉండే కొన్ని సెన్సరీ ఏరియాస్ అట్లా స్టిమ్యులేట్ అయి ఉంటాయి. ఓకే, ఇది తెలుసుకోవడం మనిషి ఒక్కడికే వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లిని చూస్తే ఒక కుక్క ఎందుకు అరుస్తుంది, దానికి పగ అంతే. ఓకే, మనిషికి ఆప్షన్స్ ఉంటాయి, అప్పుడే మనం మనిషి అవుతాం. వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ హ్యూమన్స్. ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే ఐ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్. నేను వాడి చేతి దాకా నలిపేయడానికి వచ్చినా కూడా, నాకు ఆపర్చునిటీ వచ్చినా కూడా పోలే అని అనగలగడం నేను మనిషిని. అలా లేకుండా ఛాన్స్ దొరికినప్పుడు వాడిని తన్నాను అంటే నేను ఐఎమ్ స్టిల్ అన్ యానిమల్. యానిమల్ నుంచి బయటికి ఎదిగినప్పుడే రియల్ టైప్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, సో ఆ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని హర్ట్ చెయ్యలేరు ఎవరు. నీ దగ్గర ఏదైనా ఉంటేనే నేను కొట్టో చేసో హర్ట్ చేసినట్టు. అంతా నా దగ్గర ఉంది, ఎవ్రీథింగ్. ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది నాకు అని తెలిసిన రోజున యూ విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్, మచ్ మోర్ పీస్ఫుల్. అండ్ ఎవరెవరు ఏదైనా మాట అంటే లిస్ట్ రాసి పెట్టుకోండి, అవన్నీ గెలవాలి. ఓకే, అవన్నీ గెలవడానికి గల టాలెంట్ పెంచుకోవాలి కానీ పగ పెంచుకోవద్దు. ఓకే, నేను చూసాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను నువ్వు చేయలేడు అన్నాడు. నువ్వు ఆర్మీ ఆఫీసర్ అవ్వలేవు అన్నాడు. నేను వెళ్ళా, ఇంటర్వ్యూ ఇచ్చా, నేను సెలెక్ట్ అయ్యా. ఆ పేపర్ చూపించాక గో నాకు వచ్చింది, గాట్ సెలెక్టెడ్ అంటున్నా. ఇప్పటికీ ఉందా, సెలెక్ట్ అయ్యాను. అవుట్ ఆఫ్ 6,000 members ఐ వాజ్ ఓన్లీ సర్జన్ సెలెక్టెడ్ అన్నట్టు. అయిన తర్వాత చూపించాక సమ్హౌ ఫెల్ట్ గెలిచాను అని ఫీల్. యాక్చువల్గా ఆ విషయం అని మర్చిపోయాడు కూడా. ఇన్ని రోజులు మరిగింది నేను, ఉడికింది నేను, గుర్తు కూడా లేదు. సో కొంతమంది కొన్ని అంటారు, అవి మనం పట్టించుకోపోతే ఉడికి అఫ్ కోర్స్ అది సాధించలేదా కాదు. ఒకవేళ నేను సాధించకపోయి ఉంటే ఇంకేదో చేయాలి వాడినేదో చేయాలి అని. సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వాళ్ళని డ్యామేజ్ చేసే ఆస్పెక్ట్. నేను పగ తీర్చుకోలేదు కాబట్టి, నేను ఇలా అనుభవించాను కాబట్టి వాడు అనుభవించాలి ఈజ్ ఆల్వేస్ అన్ యానిమల్ బిహేవియర్. ఎప్పుడు అటు సైడ్కి పోవద్దు. వాడు ఒక పాపము చేశాడు అండ్ ఆ పాపానికి తగ్గది అనుభవిస్తాడు. నువ్వు అలా చేస్తే నువ్వు కూడా అనుభవిస్తావు, ఎప్పుడు అనుభవిస్తావు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తు. నువ్వు ధర్మ మార్గంలో నువ్వు ఎదగాలి అనుకోవడం తప్పులేదు, కానీ వాడు నాశనం అవ్వాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. వాడు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా సరే. నేను ఎప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తాను. నువ్వు ఇట్లా డోర్ తెచ్చి బయటకు వెళ్ళావు, బండి మీద వెళ్తున్నావు, ఒక కుక్క నడవడం స్టార్ట్ చేసింది అనుకున్నావు. నువ్వు కూడా బండి పక్కన పార్క్ చేసి దానిలాగే కూర్చుని ఓ నరవు, ఎందుకంటే యు నో
అదే ఇది కుక్క. యానిమల్, Yeah. నేను మనిషిని అట్లా చేయకూడదు అని. అలాగా కొంతమంది కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళని దాటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్లో. Okay. అండ్ అవన్నీ పట్టించుకుంటూ కూర్చోకూడదు. ఫార్ అవర్ ప్రశాంతత, Mind, yeah. అవర్ పీస్ ఆఫ్ మైండ్. ఇది సెకండ్. థర్డ్, ఒకవేళ వాళ్ళు పదే పదే చేస్తే నన్ను కిందకి గుంజడమే వాళ్ళ పని అయితే, వాళ్ళు అలాంటి విషయంలోనే ఉంటే నిజంగా రైటియస్ వేలో పోరాటం చేయి, తప్పులేదు. పోరాటం ఎప్పుడూ తప్పు కాదు. మనకి దేవుళ్ళు కూడా బాణాలు పెట్టుకుని ఉన్నారు. అధర్మం ఎదురైతే ఫైట్ చెయ్యి. అధర్మానికి నువ్వు ఎదురు నిలబడ. ధర్మములోనే ఫస్ట్ పార్ట్. అధర్మం కనిపిస్తే ఆగు, చెప్పు, దాని అంతు చూసి ముందుకెళ్ళాను. సో నీకు ధర్మ మార్గంలో యు ఫైట్ అవుట్. అంతేగాని లోపల మరిగిపోయి అని అంటే నీ లోపల నువ్వే విషముగా తయారైపోతావు తప్ప ఎదగలేవు. నాకు చాలామంది వస్తారు, నా మీద ఎవడు చేతబడి చేయించాడు సార్, నా వాళ్ళంతా చూపు పడిపోయింది సార్, దృష్టి పడిపోయింది సార్ అని చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, ఎవడెంత చూసినా సరే నువ్వు నీ చూపు తిప్పుకోకు, ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్. చూడు, ఆటోమేటిక్గా జరుగుతారు పక్కకు వీళ్ళంతా. దట్ వే యూ హ్యావ్ టు గ్రో. ఓకే. అండ్ ఎప్పుడైనా అట్లా వస్తే ఒకసారి చూస్తే వాళ్ళ కళ్ళు నొప్పి పెట్టాలి, అట్లుండాలి మన గ్రోత్, మన స్కిల్, మన ఇంప్రూవ్మెంట్ అలా ఉండాలి. నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద ఆలోచిస్తావు, యు ఆర్ స్టక్. సో అట్లా ఇంప్రూవ్ అవ్వడం తప్ప రివెంజ్ తీర్చుకోవడం అన్నది ఇట్స్ నాట్ హ్యూమన్ ట్రైట్, హ్యూమన్ క్యారెక్టర్ కాదు. ఇది ఎన్ని రోజులకైనా సరే ఇదొక్కటే నిలుస్తుంది. నువ్వు ఎంత లోపల బర్న్ అవుతావో అంత విషమయం అయిపోతావు. చూస్తూ నీ లోపల ఒక భయంకరమైన రోగం వస్తుంది, క్రోధము నుంచి అది ఇంకా ఎన్ని రకాలుగా మారుతుందంటే జెలసీగా మారుతుంది. ఇట్ విల్ మేక్ యూ మైజరు. ఇంకా నేను ఒక టైప్ ఆఫ్ మత్సరంలోకి తీసుకెళ్తుంది, ఒక టైప్ ఆఫ్ దురాశకి తీసుకెళ్తుంది. వద్దు అలాంటి సైడ్కి వెళ్ళొద్దు. రివెంజ్ ఈజ్ రాంగ్, బ్యాడ్ ఫర్ యువర్ ఓన్ హెల్త్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నువ్వు మా పరువు తీయడానికే పుట్టావు, నీకేం చేత కాదు అని అంటే, నేను గుర్తుపెట్టుకున్నది అంటే ఎవరైనా సరే ఇట్లా గుర్తుపెట్టుకొని ఒక స్టేజ్కి వెళ్తే వాళ్ళు నా కొడుకే, నా కూతురే, మా మనరాలే అని చెప్పుకునే స్టేజ్కి వెళ్తే అది బాగుంటుంది. కానీ ఏదైతే పార్ట్ ఉందో ఎలాగైనా నేను ఒక రోజు వాళ్ళందరితో పొగిడించుకుంటాను, అదే నా ప్లాన్ అని కూర్చుంటే ఇస్ ఇట్ దట్ గుడ్? ఐ మీన్ ఇస్ ఇట్ గుడ్? జరగదు తెలుసా. నేను ఎంతో మందిని చూసాను ఇట్లా. వాళ్ళు నాతో అనిపించుకోవాలి అన్న చోటు వాడు అనడు ఎప్పటికైనా. ఒకవేళ ఇంటెన్షనల్లీ నిన్ను బ్యాడ్ చేయాలనుకుంటే ఓకే, వాడు ఓహో అని ఏ రోజు అనడు. ఎన్ని చేసినా ఏదో చేసి వచ్చాడు, మందిని ముంచి వచ్చాడు, లేకపోతే చీటింగ్ చేశాడు అంటారు. రియల్గా మెచ్చుకోరు. నువ్వు ఎప్పుడు కూడా అట్లాంటివి ఏమైనా వస్తే మనం తీసుకోవాల్సినంటే ఓకే, ఇదా నేను నిజంగా నా లోపం ఉందా, నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచించాలి. కానీ నేను వాళ్ళతో జేజేయాలనిపించుకుంటా అనే చోట నువ్వు ఇరుక్కుపోతావు. అందరు యూనివర్సల్గా నన్ను పొగుడతారు చూడు, వీళ్ళు ఏవో చెప్పారు కానీ యూనివర్సల్గా పొగుడతారు. నేను ఇంకా అంటాను, చనువుతో చెప్పారు థ్యాంక్స్ చెప్పాలంట. అలా ఎవరన్నా ఉంటే నాకు తెలియని యాంగిల్ నాకు ఒకటి చూపించావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ ఇంప్రూవ్ అనేది ఉండాలి. కొంతమంది ఇంటెన్షనల్లీ బ్యాడ్, నేను హర్ట్ చేయడానికి వాడికి ఎంత ప్రూవ్ చేసినా నువ్వు అంటాడు నీతో. నువ్వు వాడిని నిజంగా కూడా నేను చాలా చూసాను నా వీడియోలు. నేను ఎంత మంచి విషయం చెప్తున్నాను అని ఆవేశంలో చెప్తున్నా, ఎవరో ఒకళ్ళిద్దరు నువ్వు బ్యాడ్ అనే అంటారు. ఇంకా అది యూ కెనాట్ సాల్వ్ దట్. సో అందుకని వాళ్ళ మీద పగలు తీర్చుకుని వాళ్ళతో ఉండే కంటే మన ఇంప్రూవ్మెంట్కి దాన్ని మార్చుకోవడం ఈజ్ ద బెస్ట్. రివెంజ్లో ఉండే బెస్ట్ మెథడ్ ఏంటంటే మన ఇంప్రూవ్మెంట్, మనం సక్సెస్ అవుతూ పోవడమే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ కోసం కాదు, నువ్వే సూపర్ రా అనిపించుకున్న రోజున ఆటోమేటిక్ అంటారు. అనే వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఓకే. సో చీటింగ్ ఈ మధ్య అయితే మొన్న ఒక 3 days నుంచి ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అది. ఎందుకంటే వరల్డ్ కప్ ఛాంపియన్ ఒక ఆవిడ, సో అలా జరిగిపోయింది. చీటింగ్ అనేది ఫస్ట్లీ విల్ దే చూస్ టు డూ ఇట్, ఆ సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగిపోయిందని చెప్పి కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుందా వాళ్ళకి ఎవరికైనా? చీటింగ్ ఎప్పుడు ఇంటెన్షనల్, చీటింగ్ ఎప్పుడు బై మిస్టేక్ చీట్ అవ్వదు. ఓకే, తెలిసి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు, బట్ తెలుసు తప్పు చేస్తున్నామని తెలుస్తుంది. ఇది సత్యం, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా తెలిసే చేస్తారు. ఆ నిమిషానికి తెలిసే చేస్తారు. ఆ నిమిషానికి కంట్రోల్ చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి ఏదో ఆశలుండో చేసినా చీటింగ్ ఈజ్ చీటింగ్. అది ఇంటెన్షనలే. ఒక రోజు చీటింగ్, రెండో రోజు నువ్వు ధైర్యంగా వచ్చి మొహం మీద చెప్పలేకపోతే అది నిజమైన మోసం.
చీట్ చేసావు, నెక్స్ట్ టైం చేయలేను, నాకు అది ఎందుకు అయిపోయింది, నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అండ్ యూ పనిష్ మీ వాట్ ఎవర్ వే, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఈస్ డిఫరెంట్. యా ఓకే, బట్ చీట్ చేస్తూ దాన్ని కవర్ చేస్తూ దొరికిన తర్వాత నాకు అదేదో బై మిస్టేక్ అయిపోయింది ఈజ్ రాంగ్ ఆల్వేస్. ఓకే ఓకే, అది ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, జనరల్గా చీటింగ్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎమోషనల్లీ అన్మెట్ నీడ్స్ అంటాము, ఓకే అన్మెట్ నీడ్స్ కానీ లేకపోతే డిసొనెన్స్, ఎమోషనల్ డిసొనెన్స్ అని రెండు కారణాలు కలవనప్పుడు ఎమోషనల్ డిసొనెన్స్ వచ్చి ఒక లాజిక్ మ్యాచ్ కాకపోతే వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బ్ అవుతారు. అండ్ దానికి మన మైండ్ ఆల్వేస్ కారణాలు చూపిస్తుంది, నేను ఇలా చేయడానికి గల కారణం అలా అన్నట్టుగా, అలా జరిగింది కాబట్టి ఇలా చేశాను అని చూపిస్తారు. ఇది జనరల్గా అన్ని చోట్ల ఉంటుంది. ఒకడు హెల్మెట్ లేకుండా దొరికాడు, ఓకే, పోలీసు చలాన్ రాస్తుంటే రోడ్లన్నీ బాగున్నాయా, రోడ్లు ఏం చేస్తున్నారు మరి మీరు ఇట్లా వేసారా అని ఏదో అన్న, రోడ్లు బాగాలేకపోవడానికి నీ హెల్మెట్ వేసుకోవడానికి సంబంధం లేదు, దిస్ ఈజ్ రాంగ్, అది రాంగ్, రోడ్లు బాగాలేవు ఇస్ రాంగ్. సో ఈ రెండింటిని మనం కలపలేము ఎట్లాగో, అలాగే నీకు మీ హస్బెండో వైఫో నీకు సరిగ్గా చూసుకోకపోయి ఉండొచ్చు, నీతో చాలా రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు తప్పు చేసే హక్కు లేదు. సో ఈ రెండు ఆర్ డిఫరెంట్. చాలామంది చీట్ చేసేవాళ్ళు ఇంటికి వెళ్తే నా పిల్లంతో నేను భరించలేక నేను ఇంకా ఆఫీస్లో ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో నేను అంటాను, ఓకే ఇంట్లో భరించలేకపోతున్నావు కదా, అది ఎండ్ ఇట్ అప్, అది క్లోజ్ ఇట్, దెన్ గో, అక్కడ వదిలేసి ఇక్కడ అది మొత్తం క్లియర్ చేసేసుకుని డైవర్సో లేకపోతే చెప్పేసో లేకపోతే ఎండ్ చేసేసుకుని దెన్ మూవ్ ఆన్, అది కరెక్ట్. అదే నువ్వు ఇక్కడ చీట్ చేసేసి దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటే చీట్ చేసినట్టే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ జరిగేది, ఒకసారి ఎమోషనల్గా మనం ఎవరైనా చీటింగ్ చేస్తున్నాము అంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ చాలా డిస్ట్రస్ట్ డెవలప్ అయిపోతుంది. డిస్ట్రస్ట్ వల్ల ఏమవుతుందంటే నేను చాలా నమ్మాను, ఆ నమ్మకం పోయింది అనే వెలితి యూ కెనాట్ సాల్వ్ ఇట్. ఎవరికి కూడా అలా నన్ను వాడుకోబడ్డాను, నేను చీట్ చేయబడ్డాను అని తెలిస్తే అది తట్టుకోలేని బాధ. అది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంత కవర్ చేసినా సెట్ కాదు. మళ్ళీ ఆ నమ్మకాన్ని అసలు రాలేం, నమ్మకం అయితే తిరిగి రాదు. అండ్ ఇలాంటప్పుడే మన ఈగో ఏం చేస్తుందంటే వాళ్ళ మీద పుష్ చేయడానికి ట్రై చేసి, ఒకటి బ్లేమ్ గేమ్, వాళ్ళని బ్లేమ్ చేయడం ఒకటి, రెండు ఓవర్ పవర్ దెమ్, వాళ్ళని ఏదో రకంగా ఓవర్ పవర్ చేసి ఫిజికల్గాను ఎమోషనల్గాను కొట్టి డ్రైన్ చేసి నోరు మూయించడం జరుగుతుంది. ఈ వీటితో పాటు సైకలాజికల్గా బ్యాండ్ వేస్తారు. అంటే ఈమె కూడా బయట, నేను ఒక అతన్ని చూశాను, ఆమె ఫోన్లో ఏదో ఒక మెసేజ్ పట్టుకుని నువ్వు చేయలేదానే అని మాట్లాడేవాడిని చూశాను. అందుకని ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ సైడ్స్, అబ్బాయిని అమ్మాయిని అనట్లే, అమ్మాయి అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. బట్ పాయింట్ ఈస్ ఇలాంటివి బయటకు వస్తాయి. ఒకవేళ చీట్ చేసి దొరికితే వాళ్ళు ఏదో ఓవర్ పవర్ చేయడానికి ఆర్ మన మీద బ్లేమ్ వేసేయడానికి ఆర్ ఇలాగా ఎలా అంటే ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని కూడా చేస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అందరం మనుషులం కదా, ఎప్పుడైనా తప్పు చేస్తాం కదా, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అండ్ దే రియలైజ్డ్ ఇట్, అరే నేను తప్పు చేశాను, కమ్ బ్యాక్, అలా అయితే మాత్రం వాళ్ళు ఎన్ని రోజులు పనిష్ చేస్తే అన్ని రోజులు తీసుకుని బయటపడాలి. నేను చెప్పాను కదా, నీకు మారాను కదా, ఇంకేం కావాలి నీకు అనే స్టేజ్కి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళకి ఏం కావాలన్నా సరే అది చెయ్యగలగాలి. ఒక స్టెప్ ముందుకు వెళ్ళి, ఓకే ఐ విల్ టేక్ మై పనిష్మెంట్ బికాజ్ ఐ హావ్ కమిటెడ్ రాంగ్ అనేది తెలియాలి. రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక కపుల్ని చూశాను, ఎప్పుడో ఒకసారి ఆయన ఎవరో అమ్మాయితో మాట్లాడడము, బ్యాడ్గా విశేషాలు ఉండడము చూసింది. తర్వాత ఆ అమ్మాయి సెపరేట్ అయిపోయింది, సెపరేట్ అయిపోయి 4 years అయింది. కానీ ఇప్పటికీ కూడా అతను ఫోన్ పట్టుకుని పక్కకి వెళ్తే ఏం భయపడుతుంది, ఏం చేస్తున్నాడు అని. నేనంటాను 24 hours అడిగినా కూడా ఫోన్ ఇవ్వాలి. దట్ ఈస్ ద ట్రస్ట్ యూ హ్యావ్ టు రీబిల్డ్ ఆన్ హర్. ఓకే, అది నీ బాధ్యత. సో ఒకసారి తనకు అలాంటి డౌట్ వచ్చింది, నువ్వు తెలుసుకున్నావు, అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ యువర్ వైఫ్ దట్ నో నేను తప్పు చెయ్యను, ఇంకా ఒకసారి జరిగిందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అది నీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీ బాధ్యత. అది ఎన్నిసార్లు అయినా ఎన్ని సంవత్సరాలైనా అయినా కూడా ఎందుకు ఫోన్ అక్కడ పెట్టేళ్ళు, ఏమవుతుంది, నీకు నిజంగా ఏమి కాదు అని తెలిసిన రోజు ఇట్ విల్ బి దేర్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికే నిజంగా ధర్మం అండ్ గట్టిగా ఉండడం రావాలి. దట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, చీట్ జరిగే మూమెంట్లో నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు
1 హ్యాండ్ డిస్టెన్స్ అని డిసైడ్ అయిపో. నేను చాలా మందిని కపుల్స్ని కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు నమ్మరు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇలాంటి అమ్మాయి అలాంటి పని చేసిందా అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తి అలాంటి మాట మాట్లాడా అనిపిస్తుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అండ్ ఈ రిలేషన్షిప్స్లో జరిగినప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళ క్లోజ్ సీక్రెట్స్ చెప్పేస్తారు. ఓకే, ఒక అమ్మాయి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక థర్డ్ అమ్మాయి ఎవరో వస్తుంది, ఆమెకి ఇవన్నీ చెప్పేస్తాడు వీడు, మొత్తం సీక్రెట్స్. దే విల్ ఫీల్ సో బ్యాడ్ దట్ అరే నా సీక్రెట్స్ లేకపోతే మన మధ్యలో ఉండేవి ఎందుకు వాళ్ళకి చెప్పావు అని. వీడు క్యాజువల్గా చెప్పాను అనే దాంట్లో ఉంటాడు. సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. సో నెవర్ డూ దట్. ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో సీక్రెట్స్ ఆర్ ఇంటి గుట్టు బయట ఎంత క్లోజ్ అయినా చెప్పొద్దంటే చెప్పొద్దు. సెకండ్, వాళ్ళు ఎంత ప్రేమమూర్తులైనా సరే నువ్వు ఒకసారి ప్రేమించాక 1 హ్యాండ్ డిస్టెన్స్. నువ్వు ఏదన్నా కానీ ఆఫీస్లో నిజంగానే అత్యద్భుతమైన అమ్మాయో అబ్బాయి ఉన్నా నాకు పెళ్ళైంది బాస్ ఎంతైనా నేను అడ్మైర్, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటాడు, అడ్మైర్, ఏదున్నా సరే 1 హ్యాండ్ డిస్టెన్స్. నేను నా లిమిట్ దాటను, నువ్వు ఏదైనా చేయి. నైట్ టైం కూర్చొని మెసేజ్లు చేయడాలు అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. ఎందుకంటే ఒకసారి అది లోపలికి వస్తే క్యాజువల్ టాకే చాలా ఘోరమైన టాక్స్గా మారుతాయి. సో డోంట్ డూ దట్. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. ఎందుకంటే ఫస్ట్లోనే మనం ఆపగలిగితే తర్వాత చాలా డ్యామేజ్ ఆపుతాం. సో డోంట్ డూ దట్. ఓకే. సో చీటింగ్ విషయానికి వస్తే వాళ్ళు చీట్ చేస్తారు అని చెప్తే నమ్మలేం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఎంత ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేసేయడానికి రెడీగా ఉంటాడు, గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తాడు, ఆమె వరల్డ్ కప్ గెలిచే వరకు వెయిట్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఆ ప్రేమ ఎందుకని సడన్గా ఇంకొకరితో చాట్ చేయడమో లేకపోతే ఇంకొకరితో మిస్బిహేవ్ చేయాలనే ఆలోచన వస్తుందని ఈ అమ్మాయికి అసలు అనిపించదు కదా. నా మీద అంత ప్రేమ ఉన్న అతను, నన్ను అర్థం చేసుకునే అతనికి ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ ఉంటుందని ఆవిడ ఎందుకు అనుకుంటుంది? వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రేమ వేరే, ఇట్లాంటి కోరికలు వేరే. ఓకే. అండ్ అందులో కొంతమంది మగవాళ్ళకి ఆ బుద్ధి పోదు. ఓకే, ఇదొకటి. రెండోది, టు చీట్ సంవన్, అంత నమ్మిస్తేనే చీట్ చేయగలరు. నమ్మకంగా ఉంటుంది, నా ఫోన్ చెక్ చేయదు అన్నప్పుడే అలాంటి పనులు చేసే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. ఓకే. అండ్ నిజంగా కూడా అలాంటి సిచ్యువేషన్, అలాంటి సందర్భం వస్తే నీ ప్రేమ నిన్నట్లా కాపాడలేకపోతే అది ప్రేమ కాదు. ఏదో సమ్ ప్రొజెక్షన్, ఏదో అలా ఉండాలి అని అనుకుని సినిమాటిక్గా చూసుకోవడం తప్పితే నిజం ప్రేమ ఉన్నవాడికి ఆమె తప్ప ఈ ప్రపంచంలో ఇంకోళ్ళు కనిపించరు. నేను హ్యావ్ సీన్ దట్. ట్రూ లవ్లో ఉన్నవాడు ఎంతమంది అమ్మాయిలు అలా తిరుగుతున్నా డజంట్ మ్యాటర్, ఇంకొక హ్యూమన్ బీయింగ్ అంతే. ఇది నిజం, అది రియల్ ప్రేమకు ఉండే గొప్పతనం అది. అండ్ నేను ఎప్పుడు అంటుంటాను కదా, ప్రేమ ఉన్న చోట నీకు నమ్మకం ఉండాలని కానీ లేకపోతే ప్రేమ ఉన్న చోట మోసం జరగదు అని కానీ లేదు. ప్రేమ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇవన్నీ జరిగే ఛాన్సులు ఉంటాయి. నేను చూశాను ఒక అబ్బాయిని, నిజంగా అమ్మాయి అంటే ప్రేమ, కానీ వాడికి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఆమె దగ్గర నుంచి గోల్డ్ తీసుకెళ్ళాడు, డబ్బులు తీసుకెళ్ళాడు, నాకు ఇష్టమే నేను అంటే అంటాడు. కానీ ఆమె మొత్తం మోసపోయింది, ఉన్న డబ్బులన్నీ పోయి, వాడు రికవర్ అయ్యే స్టేజ్లో కూడా లేడు. ఇష్టపడ్డాను సార్, ఏం చేయాలంటాడు. నో, ప్రేమ వేరే. ఇష్టపడు, దూరంగా కూడా ఇష్టపడు, వదిలిపెట్టు ముందు అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఇంట్లోంచి డబ్బు తెచ్చేసింది, బంగారం ఉంటే బంగారం ఇచ్చేసింది, వాడు ఇంకా కూడా అదేదో యాప్స్లో పెట్టేసేసి డబ్బులు వచ్చేస్తాయి. ప్రేమిస్తున్నా సార్, ఏం చేయాలి సార్, సపోర్ట్ చేయాలి కదా అంటే, అదేం సపోర్ట్? షుడ్ నాట్ డూ దట్. అక్కడే నువ్వు యాజ్ ఎ పర్సన్ నించోగలగాలి. అండ్ గాడ్ అలాంటి ప్లేస్తోనే చెక్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. దట్ వేర్ యు ఆర్ వల్నరబుల్, అక్కడ కొడతాడేసి నువ్వు నిజంగా కూడా నిలబడగలవా. నీకు అలాంటి సందర్భం వస్తే, అలాంటి తప్పుడు పని ఏంటి, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్లోనో లేకపోతే బెట్టింగ్ యాప్స్లోనో లేకపోతే ఇంకోటి దేంట్లోనో వ్యసనాల్లోనో పడిపోతే ఐ విల్ నాట్ డూ దిస్. నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, డజంట్ మీన్ దట్ ఐ విల్ సపోర్ట్ యువర్ నాన్ సెన్స్ అనేది నిల్చోగలగాలి. ప్రేమ అనే పేరుతో వీక్ అయిపోకూడదు. కౌరవులకి వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టుగా ఒప్పుకూడదు. మనం పాండవుల సైడ్గా ఉండాలి, మనం కరెక్ట్ మార్గంలో ఉండాలి అనేది నిజం. ఇది తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసా,
వేరాస్ ఒక అబ్బాయి అడుగుతుంటాడు, ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ విషయం మీకు చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తాడు అంటే, నాకు చెప్పి తను నిజంగానే ఇంకో అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి అక్కడ వెళ్తే ఐఎమ్ ఓకే. నాకు చెప్పకుండా దాచిపెట్టి సీక్రెట్గా తన దగ్గరికి వెళ్ళేసి నన్ను చీట్ చేస్తే నేను అది యాక్సెప్ట్ చేయను. అది నాకు ఎమోషనల్ చీటింగ్ అవుతుంది. ఐ నెవర్ యాక్సెప్ట్ దట్, బట్ ఫిజికల్ చీటింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ అని చెప్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి? చాలా తప్పు. బట్ ఒక అట్లీస్ట్ 1 పాయింట్ యాజ్ ఎ థెరపిస్ట్ నేను 1 పాయింట్గా అట్లీస్ట్ చెప్పడం వరకు యాక్సెప్ట్ చేశాడు, చెప్పింది విన్నాడు, ఈజ్ గుడ్ కమ్యూనికేషన్. నాకు చెప్పి అట్లీస్ట్ నాకు అట్లా ఉంది అని వెళ్తే ఓకే. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయడం అనేది నువ్వు అలౌ చేస్తున్నట్టు చీట్ చేయడానికి. సో షుడ్ నెవర్ డూ దట్. నేను ఇంకా దాన్ని ఇంకా పాలిష్డ్ వేలో చెప్తాను. నా కొడుకు నాతో చెప్పెళ్ళి తాగుతాడు, చెప్పకుండా తాగితే నాకు నచ్చదు సార్, కానీ చెప్పెళ్ళి తాగుతాను. తాగుడు అలవాటే, బ్యాడ్ హ్యాబిటే. ఇంకో అమ్మాయి దగ్గరికి నేను చెప్పెళ్తాడు అంటే తప్పే. అది ఎలాగైనా అందుకే మనకి క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే ఇవి తెలుస్తాయి మనకి. అలా చేయను అలాంటి పని నేను, దట్ ఈస్ రాంగ్. నువ్వు అది ఎంత పాలిష్డ్గా ఎంత చెప్పినా. నేను ఒక అతన్ని చూశాను, పాలిటిక్స్లో ఉంటాడు. పాలిటిక్స్లో ఉంటే ఇట్లాంటివన్నీ తప్పవు నాకు అన్నాడు. తప్పుతాయి. పాలిటిక్స్ బిజినెస్లో మాకు అప్పుడప్పుడు వెళ్ళి తాగాల్సి వస్తుంది, సోషల్ డ్రింకింగ్. అవును, తప్పు. చాలా మంది ఇంటికి వచ్చి అదే చెప్తారు, తప్పులేదమ్మా తాగాల్సి వస్తుంది అవి తప్పు. నేను అదే అంటాను, నువ్వు వెన్ యూ డిసైడ్ నువ్వు దాని మీద నిలబడి చూడు, దానిలో ఉండే మజానే వేరు. నువ్వు ఎంతమంది ఉన్నా సరే చుట్టూ యూ విల్ స్టే. అలా ఉన్నవాడి దగ్గరికి నిజమైన మనుషులు, నిజమైన ప్రేమ, నిజమైన లైఫ్ వస్తుంది. లేకపోతే అందరూ దొంగలే తగులుతారు. ఎప్పుడైనా వెళ్ళి తాగుతాం, అలాంటప్పుడు తాగాల్సి వస్తుంది. ఆ వీక్ పరిస్థితుల్లో నో వే, షుడ్ నెవర్ డూ దట్. కట్టుబడి ఉండాల్సిందే. నిజంగా ఒక ఆపర్చునిటీ దానివల్ల పోతే పోనివ్వుగాక, అదే ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డం అంటే. ఒక్కోసారి ఒక ఆపర్చునిటీ పోతుంది, ఒక్కోసారి ఒకళ్ళు ఎవరో మనం మెచ్చుకోకపోవచ్చు. అదే నువ్వేంట్రా ఇట్లా ఇంట్లో కూర్చొని ఉంటావా, ఎప్పుడు నువ్వు పార్టీ కూడా ఎంజాయ్ చేయమని, చేయను బాస్, నాకు వద్దే లాంటి పార్టీ అని చెప్పగలగాలి. అప్పుడు నేను నిజంగా చూశాను ఇట్లాంటి వాళ్ళని, అంటే గర్వంగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. దట్ నేను అలాంటి పని చేయలేను, చేయలేను. అలా అని వీక్గా కూర్చోరు, దే విల్ గ్రో. వాళ్ళకంటే చాలా పెద్దగా ఎదుగుతారు. అలాంటి వాళ్ళు ఇంపార్టెంట్. నేను ఆ పని చేయను కాబట్టి నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటాను కాదు, ఆ పని చేయకపోయినా గ్రోత్ ఆగకూడదు. కానీ ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళందరూ ఎదుగుతారా అంటే ఎదగరు. ఇప్పుడు ఆయన కర్ణుడు ధర్మం అంటే ఆయనకు తెలిసిన ధర్మం ఏంటి, నన్ను ఏవి లేనప్పుడు నన్ను సపోర్ట్ చేశాడు దుర్యోధనుడు, సో నేను ఏదేమైనా సరే ఆయన చుట్టూ ఆయన దగ్గర నిలబడతా. ఆయనకు తెలిసిన ధర్మం అదే కదా. మరి ఆయనే ది బ్యాడెస్ట్ పర్సన్. అసలు నిజానికి తెలిస్తే ఆయన మోస్ట్ బ్యాడెస్ట్ పర్సన్, అసలు చాలా చెడ్డవాడిగా ఉంటాడు. కానీ బయట పాపం సినిమాల ప్రభావం వల్ల కొంచెం మంచివాడని పేరు వచ్చింది. కానీ బేసిక్గా ఆయన మంచోడు, ఆయన దాన గుణానికి కానీ ఆయనకని. ఆయన ధర్మం వైపు నిలబడ్డా కూడా ఆయన ఎందుకని గుర్తున్నాడుగా, ఇంత గుర్తున్నాడుగా. ఓకే అందుకనే అంటే అట్లీస్ట్ ఇన్ గుడ్ బుక్స్ కర్ణుడు ఏదన్నా అనుకుంటే ఇస్తాడు. కర్ణుడిది ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ రన్ అవుతుంటుంది. అని జరిగిన అన్యాయం అనే ఒక సాఫ్ట్ కార్నర్ రన్ అవుతుంది. అండ్ కర్ణుడు చావడానికి కూడా స్వామి శరణమయ్యప్ప ఎన్ని కారణాలతోనూ కదా, ఎన్నో కారణాలు కలిస్తే, భూదేవి, అటు శాపము, అటు ఎన్నో రకాలు కలిస్తే తప్ప. సో ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు చెడిపోలేదు. ఖచ్చితంగా మనం చూడమేమో కానీ చెడిపోలేదు. అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే పక్క నుండి లేదు చూడు, చెక్ చేసుకుని చూసుకో అని చెప్పాడు. అంటే నిజంగా కూడా కర్ణుడికి ధర్మం ఎవరు పట్టుకున్నా సరే అది నడుస్తుంది. కానీ ధర్మం ఎటు సైడ్ ఉంది అన్నది ఇంపార్టెంట్. నువ్వు చెడు సైడ్గా ఉంటే, చెడు మార్గములో ఉంటే అది నో అని చెప్పగలిగిన రోజున నీకు ఇంకా సద్గతి వస్తుంది. లేకపోతే నువ్వు రాంగ్ ట్రాక్లో పట్టి వెళ్తూనే ఉంటావు. దానివల్ల ఎంత డిస్ట్రక్షన్, ఒకవేళ కర్ణుడే నో ఇది తప్పు అని చెప్పుంటే అసలు అంత యుద్ధానికి వెళ్ళే అంత ధైర్యం ఉండేది కాదు. ఓకే కర్ణుడు ఉన్నాడు అనే ధైర్యంతో చాలా ముందుకు వెళ్ళారు. సో అందుకని రాంగ్ ట్రాక్లో వెళ్ళినప్పుడు యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ కాన్సిక్వెన్స్. అండ్ ఏదో రోజు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఎవర్ టేక్, మన లోపల ఉండే బాధని మనము తప్పు
దెబ్బ తగిలింది 2 రకాలుగా మారచ్చు మనం. ఒకటి ఆ బాధని తీసుకుని నేను ఈ బాధలోనే బ్రతుకుతా అని, ఒకటి ఆ బాధని తీసుకుని నేను దీని నుంచి ఎదుగుతాను అని. నువ్వు ఎదిగే మార్గం ఎంచుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు ఎదిగే మార్గం ఎంచుకున్న రోజున మనం ముందుకెళ్తాం, ఇంకా బెటర్ అవుతాం. ఎప్పుడైనా ఆ బాధని దగ్గర పెట్టుకుని ఆ వూండ్ని అలా కొట్టి 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 దాన్ని పెద్ద పుండులాగా మార్చుకోకూడదు, చిన్న కురుపుని పుండులాగా మార్చుకోకూడదు. ఎప్పుడో జరిగింది, ఒక అన్యాయం జరిగింది, ఒక రాంగ్ జరిగింది, ఒక తప్పు జరిగింది నాతో, ఓకే, బట్ ఐ విల్ నాట్ టేక్ రాంగ్ సైడ్ అనేది ఎప్పుడు ఆలోచించుకుని తీరాలి. అండ్ బుద్ధి అలా చేస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టుగా ఎంతోమంది తప్పు ట్రాక్ తీసుకుంటారు, వాళ్ళు బ్యాక్ చేస్తే చాలా మంచి వాళ్ళే ఉంటారు. బుద్ధి అలా రాంగ్ ట్రాక్లోకి వెళుతుంది. దానికే ప్రాక్టీస్. దట్ అమ్మో ఇలాంటి సందర్భం వస్తే, అమ్మో ఇలాంటి రాంగ్ ట్రాక్లోకి వెళితే నేను ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది చిన్నప్పటి నుంచి మనం అందరం నేర్చుకోవాల్సినది. అదొక్కటే. నాకు నిజంగా ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక రాంగ్ సర్జరీ చేయరా అని ఎవరైనా ఇచ్చి నీకు ₹1,00,00,000 ఇస్తాను అంటే, ₹1,00,00,000 నాకు వస్తే బాగుంటుంది కానీ వద్దు అని చెప్పగలగాలి, అనే గట్టిగా నిలబడగలగాలి. అప్పుడు నిజంగా వెతికి వెతికి వచ్చి డబ్బులు ఇస్తారు మనకి. నిజంగా నాకు ఎంతమంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు స్వీట్ బాక్సులు, నాకు మీరు బాగుండాలి సార్, మీరు బాగుండాలి చెప్పేవాళ్ళు చాలా మస్తు వస్తాయి డబ్బులు, వద్దనుకుని వస్తాయి డబ్బులు. ఒక తప్పు దారి పట్టి వెళ్ళి చేస్తే యూ మే ఎర్న్ మనీ, బట్ ఎప్పుడు రాంగ్ ట్రాక్. సో అందుకని వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్, రైట్ ఏంటి అటు సైడ్కే ఆలోచించాలి. వెన్ ఎవర్ మ్యాక్సిమం టైం నీకు కొన్ని సిచ్యువేషన్ నువ్వు చేయలేని చోట అట్లీస్ట్ స్టెప్ బ్యాక్. ఏదైనా నేను చేయలేకపోతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, ఇది మనము ఇన్హరెంట్గా రావాలి. వస్తే చీట్ చెయ్యాలి అనే ఒక మెంటాలిటీ నుంచి బయటపడతాం. చీట్ చేశానా, తప్పు చేశానా, సర్లే కవర్ చేసుకుందామని అనేది రాదు. సో ఇది ఎవ్రీవన్ షుడ్ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.